మీ వాక్యమే మా ప్రపంచంగా, మీ వాక్యాన్ని అర్థం చేసుకుని మీ కొరకు బ్రతకాలన్న తీక్షణమైన ఆలోచనను మీ పిల్లల్లో కలిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఈ రోజంతా మీ వాక్యంలో గడపడానికి కృప చేయమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ఈ రెండవ రోజు మరి బైబిల్ తరగతులకు సిద్ధపడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. ఈ రెండవ రోజు మొదటి పాఠంగా పేదరికం దేవుడి శాపమా, పేదరికం దేవుడి శాపమా. పరలోకమందున్న మన కన్నతండ్రి తనకు పిల్లలుగా ఈ భూమి మీద మనం కావాలని ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం మేరకే ఒక ప్రణాళికాబద్ధంగా మొదట ఆదాము, ఆ తర్వాత మనం అందరము ఈ భూమి మీదకి వచ్చినవారు. మనం అందరము దేవుని సంకల్పంలో ఉన్నవారం అయితే భూమి మీదికి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక అసమానతలలో మనిషి దేవుణ్ణి నిందించటం అలవాటు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నవి. సాంఘిక అసమానతలు కానివ్వండి, ఆర్థికంగా ఉన్నవాడు లేనివాడు అన్న తారతమ్యం కానివ్వండి. దేవుడు అందరినీ భూమి మీదకి పంపుతున్నప్పుడు పేదవాడుగా పుట్టడం దేవుని సంకల్పమా? ఎందుకంటే ఈరోజు ఉన్నత వర్గాలు సంబంధించిన వారిని చూస్తూ ఒక సగటు మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడే తనకు అన్యాయం చేసినట్టుగా, ఈ పేదరికంలో దేవుడు తనను పుట్టించి దేవుడే తనకు అన్యాయం చేసినట్టుగా మాట్లాడుకోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒక ఉన్నవాడిని చూస్తున్నాడు, తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు. నేను మాత్రం ఈ లోకాన్ని అనుభవించలేకపోతున్నాను, దేవుడిచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు అనుకుంటూ దేవుడు సంకల్పం సరిగా అర్థం కాకపోవటం మూలాన ప్రతి మనిషి ప్రశ్నించేది ప్రభుత్వాలనే కాదు, దేవుణ్ణి కూడా ప్రశ్నించే స్థాయికి ఎదిగాడు. కాబట్టి దేవుడు తనకు పిల్లలుగా ఈ భూమి మీద మనం అందరూ బ్రతకాలని ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడే తప్ప ఈ ఆర్థిక అసమానతలు దేవుని వల్ల సమాజంలోనికి వచ్చినవి కావు. ఈరోజు దారిద్ర్యపు రేఖకు దిగుగా ఉన్నవారు అని, పేదవారని ప్రభుత్వం ఎవరినైతే గుర్తించిందో వాళ్ళు అలా బ్రతకాలని దేవుడు కోరుకోలేదు. పైగా దేవుని ఆలోచనలోనికి వెళ్ళి చూడగలిగితే తన పిల్లలందరూ సమానంగా, తన పిల్లలందరూ సంతోషంగా తన కళ్ళ ముందు బ్రతకాలన్న ఆలోచనతోనే దేవుడు ఉన్నట్టుగా బైబిల్లో అనేక సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అలాంటప్పుడు ఈ పేదరికం దేవుడు శాపం కాకపోతే ఎందుకు ఈరోజు పేదరికం అనేది ఒక దారిద్ర్యంగా ఈరోజు ప్రజల మీదకి వచ్చింది? సమాజంలో ఎందుకు ఇంకా ఆహారం లేనివాడు కూడా కనపడుతున్నాడు, ఇల్లు లేనివాడు కనపడుతున్నాడు. ఒక రోగం వస్తే కనీసం వైద్యం చేయించుకోవటానికి కూడా ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితులు ఈరోజు మానవాళికి ఎందుకు వచ్చాయో దేవుడు ఆలోచన ఏంటో బైబిల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే బైబిల్ అనేది సమాజంలో ఉంటున్న మనిషిని గురించి ఉన్నతంగా చెప్పిన దైవ గ్రంథం. ఏమంటే బైబిల్ కంటే గొప్పది, బైబిల్ కంటే సమస్యలను పరిష్కరించగలిగిన సామర్థ్యం కలిగింది
మరొకటి లేదని చెప్పాలి. ఒకవేళ మేధావులు కూర్చొని ఆలోచన చేసిన సమస్యను చక్కగా చెప్పగలరే కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకక ఈరోజు సమాజంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి, మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఒక మహా జ్ఞాన గ్రంథాన్ని కలిగిన వారుగా ఈరోజు మనిషి స్థితిగతులకు వాక్యము దగ్గరకు వచ్చి మనం ఆలోచించగలిగితే ఈరోజు పేదవారిగా బ్రతుకుతున్న మనం దేవుణ్ణి నిందించుకోవలసినంత అవసరం లేదు. ఈ పేదరికంలో మనం మగ్గిపోవాలని, ఇలానే కనీస అవసరాలు లేకుండా మనం ఉండాలని దేవుడు ఎలా కోరుకోగలడు చెప్పండి? పరలోకమందున్న కన్న తండ్రిగా ఈ ప్రకృతిని కలిగించేటప్పుడు అందరి కొరకు ఈ ప్రకృతిని కలిగించాడే తప్ప కొందరు మాత్రమే నేను కలిగించిన ప్రకృతిని అనుభవించాలన్న ఆలోచన దేవునిది కాదు. మరి బైబిల్లో దేవుడు రాసిన కొన్ని మాటలే మరి చదువుతున్నప్పుడు కాస్త మనకు అర్థం కాని పరిస్థితి ఉండటం వల్ల ఎక్కువ మంది పేదరికాన్ని దేవుడు సమర్థిస్తున్నాడు అనుకుంటారు. ఇక పేదవారైతే దేవుణ్ణి నిందిస్తూనే బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆలోచన కలిగిన వారికి బైబిల్లో నుండి ఒక మంచి ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని చెప్పగలిగితే మరికొద్ది మందినైనా దేవునిలోనికి మనం ఆకర్షించగలం వాక్యం ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి బైబిల్ తెరిచి మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనాన్ని దయచేసి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూడగలిగితే శిష్యులు అది చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా. అప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాటను చూడండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు అంటే ఎప్పటికీ బీదలు ఉంటారు అని దేవుడే అన్నాడు కదా. ఎప్పటికీ బీదలు మీతో ఉన్నారు. నేను కొద్ది కాలము మాత్రమే మీతో ఉంటాను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే నాకు చేయటం సమంజసం, కానీ నాకు చేయకుండా బీదలకు ఇవ్వాలి అని ఇస్కరియోతు యూదా ఆలోచన గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అన్నాడు. ఏమంటే బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పేదరికాన్ని సమర్థించి పేదవారుగానే కొంతమందిని పుట్టించాడనా? హేతువాదులకు, బైబిల్ను నమ్మని వారికి బైబిల్ను ఎలా తప్పు పట్టాలని అనేక మంది ఆలోచిస్తున్నారు. అనేక మంది ఈ మాటను చూపిస్తూ ఇదిగో బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అన్నాడంటే ఎల్లప్పుడూ బీదలు ఉండాలనేదే కదా దేవుని ఆలోచన. ఎల్లప్పుడూ బీదలు ఈ సమాజంలో ఉండాలనే కదా దేవుని ఆలోచన. అలాంటప్పుడు దేవుడు ఉండాలనుకున్నాడు కనుకనే ఎప్పటికీ ఉంటారని ఆయన మాట్లాడుతున్నాడు కదా అని ఈ మాటను ఆసరా చేసుకుని ఎంతోమంది మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని ఎందుకు అంటున్నారంటే ప్రారంభంలో దేవుని ఆలోచనలో మనిషి లేకపోవటం వల్లే పేదరికం ఎవరు తొలగించలేని ఒక అడ్డుగోడగా ప్రజల మధ్య మారిపోయింది. అసలు ప్రారంభంలో ఉంటున్న దేవుని సంకల్పం ఏంటో మీరు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నింటినీ
అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. అంటే దేవుని ప్రారంభపు ఆలోచన ఏంటో తెలుసా? ఎవరో ఒకరు గొప్పవారుగా ఒకరు భేదవారుగా ఉండాలనేది దేవుని ఆలోచన కాదు. అందరూ ఆయన పిల్లలే కదా. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ, ఇదిగో నా పిల్లలుగా మీరు అందరూ గొప్పవారుగా ఉండాలి, నా పిల్లలు నా కళ్ళ ముందు గొప్పవారుగా ఉండాలి. ఎప్పుడు మీరు ఉంటారంటే, ఇదిగో నా మాటలు మీరు వినండి, నా ఆలోచనలో మీరు ఉండండి, నా ఆజ్ఞలను మీరు అనుసరించాలి, నా కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు, నాలో ఉన్నప్పుడు, నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు మీలో బీదలు ఉండనే ఉండరు అన్నాడు. అంటే ప్రారంభంలో దేవుడు అందరూ సమానంగా ఉండాలనే తన ఆజ్ఞలను ప్రజల మధ్య పెడితే, దేవుని ఆజ్ఞలను మనిషి పాటించకుండా పక్కతోవ పడ్డాడు గనుకనే ఉన్నవాడుగా లేనివాడుగా మారిపోయి, అది ఎలా మారిపోయిందంటే యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి బీదలు ఖచ్చితంగా ఉండే స్థితి ఏర్పడిందంటే. ఇది దేవుని ఆలోచన కాదు. ఇదిగో నా మాట మీరు వింటే మీలో బీదలు ఉండరు అన్నాడు. అంటే అందరూ సమానంగా ఉండాలనే కదా దేవుని ఆలోచన. మరి యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారని ఎందుకన్నారంటే, దేవుని మాటలలో ఈరోజు సమాజం ఉందంటారా? దేవుని ఆలోచనలో ఉందా? దేవుని ఆలోచనలో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈరోజు సమాజం. దేవుని ఇష్టానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలని రోజు మనిషికి లేకపోవటం వల్ల, స్వార్థపరుల చేతుల్లో దేవుడు కలిగించిన వనరులు ఉండిపోవటం వల్ల ఉన్నవాడు అందలాలెక్కాడు, లేనివాడు పేదవాడుగా మారిపోయి, ఇదిగో ఆ పేదరికం తనకే శాపం అనుకుంటూ దేవుణ్ణి నిందించుకుంటూ బ్రతుకుతున్నాడు. కానీ ఈరోజు మనం పేదవారుగా ఉండటం దేవుడి ఆలోచన కాదు. దేవుని మాటలు వినకపోవటం మొదటి కారణం. రెండవది, దేవుని మాటలు వినని స్వార్థపరుడుగా మారిపోయి తనే ఉండాలి అనుకొని కోట్లకు కుంభకోణాలు చేస్తున్న వారు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నారు. ఏమంటే ఒక స్విట్జర్లాండ్ బ్యాంకులో, స్విస్ బ్యాంకులో భారతదేశ కరెన్సీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది అన్న వార్తలు వింటుంటే మనిషి స్వార్థపరుడయ్యాడు కనుకనే ఈరోజు సమాజంలో పేదవాడు కూడా కనపడుతున్నాడు. ప్రేమైన వారిలారా, ఏమంటే ఒక అంచనా ఒకవేళ భారతదేశపు అమౌంట్ను స్విస్ బ్యాంకులో ఉంటున్న అమౌంట్ను తీసుకొస్తే 70 లక్షల కోట్లు, 70 లక్షల కోట్లు అన్నారు. భారతదేశ జనాభా ఎంత? మహా అంటే 120 కోట్లు. 70 లక్షల కోట్ల రూపాయలను తీసుకొస్తే ఈ 120 కోట్ల మందికి కావలసిన అవసరాలన్నీ తీరిపోతాయండి. అన్నీ తీరిపోతాయి. కానీ స్వార్థపరుడుగా మనిషి మారిపోయాడు. కారణం, దేవుని ఆజ్ఞలలో నుంచి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ఒక ప్రాథమిక ఆజ్ఞే మనిషి పట్టించుకోలేదు గనుకనే మనిషిలో స్వార్థం పెరిగింది. బీదలు ఉండకూడదనేది దేవుని ఆలోచన అయితే, దేవుని ఆలోచనలో నుంచి పక్కకు వచ్చిన సమాజం ఏం చేసిందంటే, స్వార్థపరుల చేతుల్లో ధనం చేజిక్కిపోవటం వల్ల బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు అని అంటున్నాడంటే, ఇదిగో మనిషి చేసిన స్వార్థపూరిత పనుల వల్ల ఎప్పటికీ పేదరికం ఇలా అంటిపెట్టుకునే ఉంటుంది. ఏమంటే ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదిగో మా లక్ష్యం ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించటం అంటారు. కానీ పేదరికాన్ని నిర్మూలించటం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? మనిషే స్వార్థపరుడుగా మారిపోతే, అందలాలెక్కిన తర్వాత కుర్చీ కొరకే ప్రాకులాడటం ప్రారంభిస్తే ఇక పేదవాడి కన్నీరు, పేదవాడి ఆకలి ప్రభుత్వాలకి ఏం కనపడుతుందండి?
అందుకే దేవుడు ముందుగానే చెప్పాడండి బైబిల్ ద్వారా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు వారిని పట్టించుకోవు గనుక నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ బీదలకు మీరు సహాయం చేయండి అని చెప్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయే ముందు నాకు చేయండి, నేను వెళ్ళిపోయిన తర్వాత బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, వారికి మీరు బ్రతికున్నప్పుడల్లా చేసే అవకాశం ఉంది. అంటే ఈ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, మనిషి స్వార్థపూరితం వల్ల తన పిల్లలు ఈరోజు ఆకలితో అలమటించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తన ఆజ్ఞలు గైకుంటున్న క్రైస్తవులైన దేవుని పిల్లలను దేవుడేమంటున్నాడంటే, మీరు వారి గురించి ఆలోచించండి అన్నాడు. వారు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు కనుక వారి గురించి మీరు ఆలోచించాలి అంటున్నాడు. పేదవాడి గురించే దేవుడు పట్టించుకుంటున్నట్టుగా బైబిల్లో మనకు కనపడుతుంటే, పేదవాడు దేవుణ్ణి నిందించుకుంటూ బ్రతుకుతున్నాడు. చూడండి, సహాయం చేయమంటున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు పేదలకు సహాయం చేయండి అన్నాడు. ఒక పేదవాడి గురించి దేవుడు రాయించిన మాటలు ఆలోచిస్తుంటే, దేవుడు పేదవాడి పక్షానే ఉన్నాడు అనేటట్టుగా అనేకమైన మాటలు మనకు కనపడుతూనే ఉంటాయి ప్రేమైన దేవుని పిల్లలారా. అందులో కొన్ని మాటలు మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము దయచేసి మీ బైబిల్ను తెరిచి సామెతల గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాటను మీరు చూడగలిగితే, సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాజుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు చూడండి. 14వ అధ్యాయము 31వ వచనం. 14వ అధ్యాయము 31వ వచనం. దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరుచువాడు. ఇదిగో ఈరోజు పేదవాడుగా మీ కళ్ళ ముందు కనపడుతున్న అతన్ని కూడా నేనే పుట్టించాను. అతడు పేదవాడుగా ఉండాలని నేను పుట్టించలేదు, కానీ స్వార్థపరుల వల్ల అతడు పేదవాడుగా మారిపోయాడు. కాబట్టి నా పిల్లల స్థితిగతుల గురించి నేనే ఆలోచించాలి అని తనలో ఉంటున్న పిల్లల్ని, తన ఆజ్ఞలను పాటిస్తున్న పిల్లలకు గురించి మాట్లాడుతూ, ఇదిగో మీరు వాటి గురించి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు వాడిని నిందిస్తున్నారా, వాడిని భూమి మీదికి పుట్టించిన నన్నే మీరు నిందిస్తున్నట్టు అని పేదవాడి పక్షానే దేవుడు ఉన్నట్టుగా ఉంది. చూడండి ఈ మాట. ఏమంటే మనందరికీ తెలిసిన మాట అండి, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే బీదలకు ఇవ్వండి, మీరు సహాయం చేయండి, వారి స్థితిగతుల నుంచి వాళ్ళని పైకి తీసుకొని రండి అని ఎన్నో మాటలు బైబిల్లో మనకు కనపడుతూ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని, ఏమంటే సమాజంలో సాటి సహోదరుడు కొరకు ఆలోచించమని బైబిల్లో దేవుడే ఎన్నో మాటలు రాయిస్తూనే ఉన్నాడండి. ఇంకా చూడండి, యాకోబు గారు రాసిన పత్రికలో యాకోబు గారు చెబుతున్న ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో మీరు చూడగలిగితే, 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2వ అధ్యాయము 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటికి ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ముందు బట్టలు ఇవ్వండి, ఆ తర్వాత వాడికి వాక్యం చెప్పండి. ఆకలితో ఉన్నవాడికి ముందు భోజనం పెట్టండి, ఆకలి తీరిన తర్వాత నువ్వు చెప్పిన మాట వింటాడు. ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఏమి చెప్పినా వినాలన్న ఆలోచన ఉండదు. అంటే దేవుడే ఇదిగో సమాజంలో మీకు కనపడుతున్న పేదవారిని ఆదుకోండి నాయనా అని ఎంత చక్కగా ఈ మాటలు రాయిస్తున్నాడో చూసారా? ఎంత చక్కగా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్న మనల్ని స్వార్థపరులుగా ఉండకుండా, ఇదిగో
కొందరి స్వార్థపరుల వలన పేదవారుగా మారిపోయిన వారిని గురించి నువ్వు ఆలోచించమని మనల్ని పురుకొల్పుతున్నాడు. అందుకే వాడికి భోజనం పెట్టండి, వాడికి బట్టలు ఇవ్వండి. వాడి పరిస్థితులు మెరుగవుతే నువ్వు చెప్పే నా మాటలు వాడు వింటాడు. నా మాటలు వినాలంటే కనీసం బట్టలు భోజనం ఉండాలి కదా అంటున్నాడు. పేదవాడి గురించే దేవుడు ఆలోచిస్తున్నట్టుగా బైబిల్లో అనేక సందర్భాలు మనకు కనబడుతూనే ఉన్నాయి కదా. ఇంకా చూడండి, మత్తయి సువార్తలో రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడగలిగితే, ధనవంతునితో యేసుక్రీస్తు నీకొకటి కొదువుగా ఉన్నదని చెప్పి ఏం చెబుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒడుగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇదిగో నా మాటలలో ఉంటున్న మీరు స్వార్థపరులుగా ఉండొద్దు. నీ ఆస్తిని అమ్మి పోయి బేదలకిమ్ము. బేదలకు ఎందుకు ఇమ్మంటున్నాడో తెలుసా? బేదలకు ఎందుకు ఇమ్మంటున్నాడు? బేదలకు ఎందుకు ఇమ్మంటున్నాడంటే, ప్రతి పేదవాడు ఏమనుకుంటాడో తెలుసా? ఇదిగో దేవుడి వల్లే నాకు ఈ గతి పట్టింది అని దేవుణ్ణి నిందించుకుంటూ బ్రతుకుతుంటాడండి. ఇదిగో ఆ దేవుని వల్లే నీకు సహాయం చేస్తున్నాను అని మనం సహాయం చేయటం వల్ల దేవుడి పట్ల ఆలోచన పెరుగుతుంది. ఏమంటే చాలా సందర్భాల్లో ఏ దిక్కు లేనివాడు దేవుడే దిక్కు అనుకుంటూ, దేవా ఇదిగో నాకు ఈ మధ్యాహ్నం భోజనం పెట్టవా అని దేవుణ్ణి ఏదో ప్రార్థన చేసాడు అనుకోండి, వాడు ఏమనుకుంటాడో తెలుసా? దేవుడు నాకేదో సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు అప్పుడే నువ్వు వెళ్ళి 10 రూపాయలు చేతులు పెట్టావనుకోండి, అప్పుడు నువ్వు గుర్తురావు. ఎవరు గుర్తొస్తాడు? దేవుడు గుర్తొస్తాడండి. అబ్బా దేవుడు ఉన్నారా బాబు అనుకుంటాడు. నిన్నెందుకు ఇవ్వమంటున్నాడో తెలుసా? నేనున్నానన్న సంగతి అతనికి తెలియాలి. దేవుడే దిక్కు అనుకుంటూ ఆకలితో అలమటిస్తున్న వాడికి మనం పిలిచి ఓ 10 రూపాయలు చేతులు పెట్టామనుకోండి, బా దేవా నువ్వు ఉన్నావంటాడు. ఎందుకు? దేవుడి మీద ఆనుకుంటున్నాడు. దేవా నా భోజనం ఏంటి, నా బట్టలు ఏంటి అని దేవుడికి విన్నవించుకుంటూ, నాయన నేను నీ కొడుకును కదా, నా పరిస్థితి ఏంటని దేవుణ్ణి నిందించుకోవడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఎవరూ సహాయం చేయలేదనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? దేవా మనిషి అనుకుంటే చివరికి నిన్ను వేడుకున్నా నాకేమీ లేదు. అందుకే మనతో ఏం చెప్పాడంటే, వాడిని నువ్వు సంపాదించుకోవాలి అంటే, వాడు నాకు దూరం కాకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి మొత్తం బేదలకి ఇచ్చేసి అన్నాడు. అంటే మనకేం చెప్తున్నాడు? ఇదిగో బీదలు నా పిల్లలే, వారిని గురించి నాకు పిల్లలుగా బ్రతుకుతున్న మీరు ఆలోచించకపోతే ఎలా అని దేవుడు వాళ్ళని గురించి ఆలోచిస్తుంటే ఈ సంగతులు తెలియక చాలామంది అండి పేదరికం దేవుడి శాపం అనుకుంటున్నారు. అందులోనూ క్రైస్తవుల ప్రసంగాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఇదిగో అన్నీ ఉన్నాయంటే దేవుడు ఆశీర్వదించాడు, ఏమీ లేదంటే దేవుడు ఆశీర్వదించలేదు. అంటే దేవునికి ఏదో వ్యతిరేకంగా బ్రతుకుతున్నట్టు. ఈరోజు మన స్థితిగతులు మెరుగకపోతే మనం ఏదో శాపాలలో ఉన్నట్టు ఈరోజు క్రైస్తవుల ప్రసంగాలు కూడా ఉండటం వల్ల అన్నీ ఉన్నవాడు దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడని, పేదవాడికి దేవుడు ఆశీర్వాదం లేదనే ప్రసంగాలు కూడా ఈరోజు రావటం వల్ల పేదవాడు మరింతగా కుమిలిపోతున్నాడు. అందుకే ఇదిగో రాగానే ధనవంతుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము అన్నాడు. ఆకలి గున్న వానికి ఆహారం పెట్టు, ఆ తర్వాత వాక్యం చెప్పు. ముందు బట్టలు ఇవి. చలితో వణికిపోతున్న వాడికి అసలు దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అంటే వింటాడా? అసలు ఈ దేహం మీద నాకేమి ఇవ్వాలో ముందు ఆలోచించు, ఆ తర్వాత దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో చెప్పు. కాబట్టి ముందుగా సహాయం చేయండి. నా పిల్లలే నేను చెప్పినట్టుగా మానవాళి వింటే బీదలు ఉండేవారే కాదు. నేను చెప్పినట్టుగా వినలేదు గనక ఈరోజు ప్రపంచ దేశాలు పేద దేశాలుగా ఎన్నింటిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక సోమాలియా పరిస్థితి ఎందుకు?
స్వార్థపూరిల చేతుల్లో వనరులు ఉన్నాయి గనక ఈరోజు ప్రతి దేశంలో అడుక్కునేవారు ఎందుకు కనపడుతున్నారంటే దేవుని మాటలలో నుంచి వెళ్ళిపోయింది. అదే దేవుని మాటలలో ఉంటే బేదలు ఉండరు అన్నాడు. ఉండకూడదని దేవుడి ఆలోచన అయితే మనిషి దేవుని మాట వినలేదు గనక బేదలు ఎల్లప్పుడూ ఇదిగో మీతోని కూడా ఉంటారు అని కూడా చెప్పాడు ఆయన. ఆ ఉన్నవారిని గురించి తనే ఆలోచించుకుంటూ దేవుని కోసం బ్రతుకుతున్న మనల్ని, నా పిల్లలుగా బ్రతుకుతున్న మీరు వారి కోసం ఆలోచించండి అన్నారు. ఆదరించేవారు కావాలి, ప్రేమించేవాళ్ళు కావాలి. వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ప్రేమన దేవుని పిల్లలారా, వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ఒక అడుక్కునేవాడు నీ దగ్గరకు వచ్చాడంటే అడుక్కునేవాడుకు లా ఆలోచించకు, అతను కూడా నీ తండ్రి కుమారుడే. అందుకే దేవుడే వాళ్ళ గురించి పట్టించుకుంటూ, ఇదిగో నాకు సేవ చేయాలని మీరు అనుకుంటున్నారు కనుక ఇదిగో నీ సహోదరుని ఆదుకో అని మనకి చెప్పిన మాటలు వింటుంటే పేదవారిని గురించి దేవుడు పట్టించుకుంటున్నాడని ఎంత చక్కగా మనకు అర్థమవుతుందో చూడండి. ఇక మరికొద్ది మంది దేవుణ్ణి నిందించుకుంటూ ఖాళీగా కూర్చుంటారు. పేదవాడుగా ఈరోజు మనిషి బ్రతకడానికి కారణం కూడా మనిషి తాను చేస్తున్న కార్యక్రమాలు, తన ఆలోచన విధానం, తన కార్యక్రమాలలో పేదవాడుగా మారిపోతున్నాడు. ఎందుకంటారా? ఏమంటే మనిషికి కూడా సోమరితనం అలవాటైపోయింది. పుట్టగానే కోటీశ్వరుడుగా పుట్టాలనుకున్నాడే తప్ప పుట్టిన తర్వాత నేను కష్టపడి నాకు కావలసిన అవసరాలు సంపాదించుకోవాలన్న ఆలోచన లేక తేరగా వచ్చేదాన్ని అనుభవించాలనుకుంటూ ఆకాశంలో నుంచి ఏదో ఊడిపడుతుంది అనుకున్నాడే తప్ప కష్టపడి సంపాదించుకొని పైకి రావాలన్న ఆలోచన సన్నగిల్లిపోవటం వల్ల కూడా ఈరోజు మనిషి పేదవాడుగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఏమంటే సమాజానికి తప్పు అనుకుంటుండగానే అలాని మనిషి తప్పు లేదంటే మనిషిది కూడా తప్పు కనపడుతుందండి. మనిషిది ఎందుకు తప్పు కనపడుతుందంటే ఈరోజు దేవుడిచ్చిన కాలాన్ని కాలయాపన చేసుకుంటూ ఏ పని లేక సోమరితనాన్ని అలవాటు చేసుకుంటే సోమరివాడికి పేదరికం కాకపోతే, దారిద్ర్యం కాకపోతే మరి ఏం జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు ఎదుటివారిని నిందించుకోవడానికే సరిపోతున్నప్పుడు ఇదిగో నువ్వు పుట్టావు కదా, నువ్వు పుట్టినప్పుడు ఎదిగి నీ ఆలోచనతో నీ కష్టంతో నువ్వు పైకి రావాలని ఏ రోజైనా ఆలోచిస్తున్నాడా మనిషి? ఎవరో పెట్టాలి, ఏదో రావాలని కోరుకున్నాడే తప్ప నేను కూడా కష్టపడి పైకి వస్తాను అన్న ఆలోచన ఈరోజు సమాజంలో సన్నగిల్లిపోయింది. అంటే సోమరితనం మనిషిని ఆవరించటం వల్ల కూడా ఈ దారిద్ర్య రేఖకు దిగువగా వెళ్ళిపోతున్నారు. పేదరికంలో మగ్గిపోతూ దేవుణ్ణి నిందించుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి వారిని గురించి బైబిల్ హెచ్చరిస్తూ ఎన్నో మాటలు రాసిందండి. దేవుణ్ణి నిందించడానికి వెళ్ళలేదు. దేవుడిచ్చిన కాలంలో నువ్వేం చేస్తున్నావు? ఊరికే కాలయాపన చేస్తున్నారా? ఊరికే సమయాన్నంతా వెళ్ళబుచ్చుకుంటున్నా? ఎవరో వస్తారు ఏదో ఇవ్వాలి అన్న ఆలోచనే తప్ప నీ కష్టాన్ని ఏ రోజైనా నమ్ముకున్నావా? ఎందులోనైనా నైపుణ్యాన్ని సంపాదించుకున్నావా? ఎందులోనైనా వెళ్ళాలి అనే ఆలోచన మనకు వచ్చిందా? ఈరోజు ఇలాంటి ఆలోచన లేని సోమరి వాళ్ళ వల్ల కూడానండి ఇదిగో పేదరికంగా బ్రతకవలసిన పరిస్థితి. పోనీ మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనం ఏమైనా కార్యక్రమాలు ఆలోచించుకుంటావా? ఒక పెళ్ళనగానే లక్షలు అప్పు చేయటానికి అలవాటు పడ్డాడే తప్ప నాకున్న దాంట్లో సంతృప్తి పడాలన్న ఆలోచన లేదు. పరువు కోసం, పేరు కోసం ఉన్నదంతా ఊడ్చి సమాజానికి పెట్టి పేరు కోసం బాకులాడి పేదరికాన్ని తెచ్చుకున్నవారు ఈరోజు చాలామంది ఉన్నారు. ఉన్న దాంట్లో సర్దుకునే అలవాటు మనకు లేకపోతే నువ్వు లక్షల కొద్దీ ఖర్చు పెడితే అప్పులు పెరిగి పేదరికం, ఆ తర్వాత చివరికి మరణం. చూసారా ఎలా మన జీవితాలు మారిపోతున్నాయో? అందుకే దేవుడు ఇదిగో నన్ను నిందించుకోవటం కాదు, నా శాపం కాదు, అసలు మీరేం చేస్తున్నారు? ఒక అందమైన ఆకారాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించి ఒక ఆయుష్కాలాన్ని మీకిస్తే సోమరిగా మారిపోవటం వల్లేనండి ఈరోజు పేదరికం, దరిద్రం మనిషి మీదికి వచ్చి పడుతున్నాయి. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ రెండవ భాగాన్ని కూడా ఆలోచించగలిగితే సహాయం మనల్ని చేయమన్నాడు, చేద్దాం. అలా అని సహాయం ఎవరో ఒకరు చేస్తారు కదని మనిషి సోమరువాడిగా మారిపోతే
మనిషి పేదరికానికి అంతు ఇంత లేదండి, అంతు లేదు ఇక. కాబట్టి ఈరోజు దేవుణ్ణి నిందించుకోవటం బదులు అసలు ఆ పేదరికం నుంచి బయటపడటానికి నువ్వేమైనా ఆలోచించావా? నువ్వేమైనా ప్రయత్నం చేసావా? సోమరివాడిగా ఉంటే ఎంత దారిద్రమైనా వచ్చి మీద పడుతుంది, కానీ పైకి రాలేం ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ సామెతల గ్రంథంలో అనేకమైన మాటలు రాశాడు. 21వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును. అంటే మనిషి ఆలోచన విధానం ఎలా ఉందట? సుఖభోగముల యందు సుఖపడాలి. అవసరాలు వేరు, సుఖం వేరండి. అవసరాలు వేరు. నీకు అన్నం కావాలి, నీకు దప్పికకు దాహం తీరాలంటే నీళ్లు కావాలి, నువ్వు ఉండటానికి ఒక గూడు కావాలి. ఇవన్నీ అవసరాలు. మనిషి అవసరాలకు మించి ఆలోచిస్తున్నాడు. అవసరాలకు మించి ఆలోచించేదాన్ని ఏమంటారు? సుఖభోగము. ఏమంటే మన ఆర్థిక పరిస్థితి ఏంటి? అసలు మన స్థితిగతులు ఏంటి? మన ఆలోచనలు ఏంటి? అందని వాటిని గురించి ఊహించుకుంటూ సమాజంలో ఎవరినో మార్గదర్శిగా పెట్టుకుంటూ సుఖభోగములు యందు ఉన్నదంతా ఊడ్చేస్తే ఆ తర్వాత మిగిలేది సున్నా కదా? అందుకే తన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎప్పుడు చెబుతుంటామండి, ఇదిగో పెళ్ళి అంటావా, లక్షలు తగలబెట్టవలసినంత అవసరత లేదు. ఒక పుట్టినరోజుని చేస్తారు, లక్షల రూపాయలు తగలబెట్టేస్తారు. ఓ పెళ్లి రోజని చేస్తారు, లక్షల రూపాయలు తగలబెడతారు. 21 లక్షల రూపాయలు తగలబెట్టడమే. అసలు మన స్తోమత ఏంటి? మన ఆలోచన ఏంటి? మైగా ఏమని ఆలోచిస్తారో తెలుసండి? ఏమండి, అందరికీ మాంసం పెట్టకపోతే ఏమనుకుంటారు? ఏమనుకోరు, నువ్వే అనుకుంటావు. తెగిపోవాలి. ఇప్పుడు అసలు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించావా? నీ సంపాదన ఏంటో ఆలోచించావా? పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, అందరి దగ్గర పేరు సంపాదించుకోవటానికి సుఖభోగముల యందు నువ్వు ఆలోచిస్తున్నావు. సుఖం కావాలి, పేరు రావాలి. మనిషి ఆలోచన విధానం చూడండి. ఉన్నవన్నీ ఖర్చు పెట్టుకుంటారు, అప్పులు చేసుకుంటాడు. అప్పుడు దేవా, ఈ అప్పు నువ్వే తీర్చాలి నాయన. ఆయన కోసమే చేసావా నువ్వు? పోనీ ఆయన కోసమే చేసావా? ఆయన కోసమే నువ్వు చేస్తే, దేవా నీ కోసమే మరి అప్పు చేశాను నాయన, నువ్వేదన్నా దయదలిచన్నా బాగుంటుంది. నీ కోసం అప్పు చేసి నీ సుఖభోగాల కొరకు ఆలోచించుకొని చివరికి అప్పులైపోయిన తర్వాత అప్పులు తీర్చడానికి డబ్బు లేక, ఆ తీర్చే స్తోమత లేక, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అప్పులు ఎక్కువైపోయినా ఏం చేయమంటారు? ఏం చేస్తావు ఇక? దేవా, ఈ లక్షల అప్పులు ఎలాగైనా నువ్వే తీర్చాలి. ఇదేమన్నా బాగుందా? అంటే నువ్వు సుఖపడితే ఈ సుఖానికి సంబంధించిన బిల్ ఎవరు కట్టాలి? దేవుడు కట్టాలన్నమాట. అందుకే తాహత్తుకు మించి ఆలోచించకూడదు, తాహత్తుకు మించి మన కార్యక్రమాలు చేయకూడదు. ఉన్న దాంట్లో సర్దుకునే మంచి మనసు ఉండాలి, కలిగిన వాటితోనే తృప్తిగా ఉండాలి. ఏదో లేదనుకోక ఏ రోజు ఉన్నదానితో సరిపెట్టుకో. ఈ కొద్ది జీవిత కాలంలో పక్కవాడు ఏదో తెచ్చుకున్నాడు, వాడేదో చేశాడు, ప్రపంచంలో ఇది జరుగుతుందని ఆ పోకడ మనకెందుకు? మనకు ఉన్నదెంత, మన స్తోమత ఎంత? మన అవసరాలు తీరితే చాలండి. ఆకలి తీరిందా? ఆకలిని తీరడానికి 4 మెతుకులు వేసుకుంటే చాలు. ఆ 4 మెతుకులు ఎలా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావంటే, ఆకలి తీరడానికి ఇదైనా ఒకటే, అదైనా ఒకటే. నాకు బిర్యానీ కావాలంటే మరి 150 రూపాయలు కావాలి కదా? లేదు, వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ నేను పెడతానంటే నీకు తెల్లన్నం కూడా మిగలదు. ఇక ఎందుకు ఆలోచించాలి? సుఖభోగముల యందు వాంఛ కలిగిన వానికి లేమి కలుగును. లేమంటే పేదరికం వచ్చేస్తుంది. ఎందుకు? నీ తాహత్తుకు మించిన ఆలోచనలు ఉన్నవి, నీ సంపాదనకు మించిన ఖర్చు ఉంది, నీ అవసరాలకు మించిన సుఖాలకు అలవాటు పడుతున్నావు. ఏదో ఈ శరీరం
4 మెతుకులు ఈ కడుపులో వేసుకుంటే చాలని కాదు, ఈ 4 మెతుకులు ఎలా ఉండాలని ఆలోచిస్తున్నామంటే, మనిషి సుఖపడటానికి అలవాటు పడితే ప్రపంచంలో ఉంటున్న సుఖాలకు అంతే లేదండి. ఇక అంతే లేదు. అందుకే పైనున్న వాటి గురించి ఆలోచించకండి. మనకున్న దాంట్లో సర్దుకునే మంచి మనస్తత్వం మనిషికి ఉండాలి. అప్పుడు నీ దాంట్లో నువ్వు సర్దుకోగలిగితే నీ అవసరాలు తీరుతాయి, పక్కోడి అవసరాలను కూడా తీర్చగలుగుతావు. అప్పుడు అప్పిస్తావే కానీ అప్పు చేయవలసిన అవసరత ఉండదు. అందుకే మన ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించాలి. వస్తుంది కదా అని ఈరోజు దేవుడు కొరకు పెట్టకుండా వ్యర్థమైన ఖర్చులతో అప్పులు పెంచుకుంటూ ఇదంటూ అదంటూ ఏదంటూ, ఏమండి, దీనికి అంతే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే ఇలాంటి ఆలోచనలతో స్థితిలో మారిపోయిన వారు ఎంతోమంది అప్పులు మూటగట్టుకొని ఈరోజు బాధపడుతున్నారు. ఏంటి ఎందుకైంది పెళ్ళి, ఎందుకైంది ఇదంతా ఏదో కార్యక్రమం. ఎవరు చెప్పారండి? ఈ కార్యక్రమం ఇలానే చేస్తే కార్యక్రమం అని ఏమన్నా పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి నిజామాబాద్కి వచ్చి చూడండి, ఫ్రీగా పుట్టినరోజులు అయిపోతున్నాయి, ఫ్రీగా వెంట్రుకల కార్యక్రమాలు అయిపోతున్నాయి. సెమినార్లోనే, లేఖనాల పరిశోధన సదస్సులోనే చూసారా? అదే ఇంటి దగ్గర చెయ్యాలా? ఇప్పుడు 20,000, 30,000, 50,000 వదిలించుకోవాలి. పోనీ వచ్చిన వారు ఏమైనా చక్కగా 50,000 ఖర్చు పెట్టాడు కనుక ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటారా? నువ్వు పెట్టిన దాన్ని బాగుంటే బాగుంది అని, లేకపోతే బాగోలేదని మొహం మీద చెప్పి వెళ్ళిపోతారు. దీని కొరకు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అవసరం మనకి. ఇలా నువ్వు ఖర్చు పెట్టుకొని దేవుణ్ణి నిందిస్తావా? నువ్వు అప్పులు చేసుకొని, దేవా నా లక్షల రూపాయల అప్పులు నువ్వే తీర్చాలి అని దేవునితో పోరాడుతున్నాను బ్రదర్. సమాధానం ఇంకా రాలేదు బ్రదర్, రాదు బ్రదర్ సమాధానం. ఎందుకు? నీ సుఖాల కొరకు ఖర్చు పెట్టుకొని దేవుడి దగ్గరకు వస్తే అసలు నీ ఆలోచన విధానం బాగుందా? దేవా ఇది నీ కోసమే ఖర్చు పెట్టాను నేను, నాకేదైనా దారి చూపించు అంటే ఆయన ఆలోచిస్తాడు. మన సుఖాల కొరకు పెట్టుకొని పేదరికంలో మగ్గిపోతూ చివరికి దేవుణ్ణి నిందించేవారుగా మారిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే సామెతల గ్రంథములో సొలొమోను గారు రాస్తున్న మంచి మాట చూడండి ఎంత బాగుందో. సుఖభోగముల యందు వాంఛగల వారికి లేమి కలుగును. అదేవిధంగా 24వ అధ్యాయము 30వ వచనం చూడండి. 24వ అధ్యాయము 30వ వచనం. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దానిని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్టు లేము నీ మీదికి వచ్చును. ఎవడి సొలొమోను గారు రాసిన మంచి వివరణ చూసారా? ద్రాక్ష తోట ఉంది కానీ ద్రాక్షలు లేవు. ఆ ద్రాక్ష తోట ఎలా మారిపోయిందట? కలుపు మొక్కలు పెరిగిపోయి ఉందండి. అప్పుడు ఆలోచించాడట, ఇదిగో సోమరివాడికి ఎంతున్నా వేస్ట్, ఈ తోటే నాకుంటే బాగుండు. ఎందుకు? చక్కగా ఈ తోటను సాగు చేసుకొని కష్టపడి ద్రాక్ష తోటను సాగు చేసేవాడిని. ఇంతకీ ఆ ద్రాక్ష తోట కలిగిన సోమరుడు ఏం చేస్తాడట? వాడు ఆలోచన ఏంటో తెలుసా? పేరు మాత్రం ద్రాక్ష తోటే, కానీ ఇప్పుడు ఆ ద్రాక్ష పళ్ళు కాయాలి, ఒక తోటగా మారాలంటే ఇప్పుడు కలుపు మొక్కలు పీకాలంటే కూలీల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకొని రావాలి, ఇది శుభ్రం చేయించాలి. వాళ్ళు చేస్తారో చెయ్యరో, నేను ఉదయం అంతా అక్కడ ఉండాలి. ఇంత అవసరం మనకి ఏమైనా ఉందా? కాబట్టి ఇదంతా మనకు అయ్యే పని కాదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఇంకా కొంచెము
నిద్ర, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటాను. అంటే ఇలా నిద్రపోతేనే హ్యాపీ. ఇప్పుడు లేచి ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి ఇది నా భూమి, సాగు చేసుకోవాలి, పైకి రావాలి, ఇదంతా ఒక విత్తనాలు వేస్తాను. విత్తనాలు వేస్తే వర్షం వచ్చి మొత్తం మురిగిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత నష్టం వస్తుందో. విత్తనాలు వేయకపోవటమే బెటర్. చూసారా? ఇంకా వీడు లేచి ఆ తోటను బాగు చేసుకొని విత్తనాలు వేసి సాగు చేసుకోలేదు. ఎందుకు సాగు చేయలేదురా అంటే, ఇదిగో ఒకవేళ వర్షం వచ్చి పంట అంతా నాశనం అయిపోద్దేమని అందుకే పంట వేయలేదంటాడు. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము నిద్ర. చూసారా? కష్టపడేవాడికి కనీసం అనుభవం అన్న వస్తుందండి. పడక మీద సోమరిగా నిద్రిస్తున్న వాడికి దరిద్రం వస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే దరిద్రత ఆయుధస్తుడు వచ్చినట్టుగా, అంటే యుద్ధంలో ఒక మిసైల్ వదిలితే ఎంత వేగంగా వచ్చి పడుతుందో మనిషి మీదికి దారిద్ర్యం కూడా అలా వచ్చి పడుతుంది అన్నాడు. అలా వచ్చి పడుతుంది. ఇలా నీ చేతుల కష్టాన్ని నువ్వు నమ్మక, కష్టపడటం నీకిష్టం లేక తిని తిరగటానికి అలవాటైపోయి అప్పుడు అవసరాలు పెరుగుతుంటే సంపాదన లేకుంటే పేదవాడిగా మారిపోతాం. అప్పుడు అవసరాలు అప్పులు పెరుగుతాయి. అప్పుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో దేవుడు అన్యాయం చేశాడు నాకు. ఏమన్యాయం చేశాడు? నీకు తోటు ఉండటమే అన్యాయమా? అంటే ఏం చేయాలి? దేవుడు ఆయనే కలుపు మొక్కలు బీకాలి, ఆయనే ఆకాశం నుంచి విత్తనాలు వేయాలి, ఆయనే వర్షాన్ని కురిపించి ఈ సోమరుడు వెళ్ళేసరికి ద్రాక్ష గుత్తులు కనపడితే అప్పుడు దేవా నువ్వు ఉన్నావు అంటాడు. దేవా నువ్వు ఉన్నావు నాయన. ఉన్నదాన్ని బాగు చేసుకునే తెలివితేటలు లేవు, కష్టపడాలన్న ఆలోచన లేదు. ఏమండి, ఎలా వస్తుందండి మన అవసరాలకి? చాలామందిని దేవుడి కోసం ఏదన్నా పని జరుగుతున్నప్పుడు ఇవ్వలేని వాళ్ళు చాలామందిని చూశానండి నేను. ఎందుకు ఇవ్వలేరంటే వాళ్ళ దగ్గర లేదు. ఎందుకు లేదు? ఇవ్వగలిగే స్థితి ఎందుకు లేదు? ₹1 ఇవ్వలేవా? ఒక ₹2 ఇవ్వలేవా? ఒక ₹10 ఇవ్వలేవా? అంటే నీ వెనకాల నువ్వు కష్టపడటం లేదు. నువ్వు కష్టపడితే నీ చేతిలో 4 డబ్బులు ఉంటాయి. 4 డబ్బులు ఉన్నప్పుడు దేవుడి కోసం ₹10 ఇవ్వగలవు. ఇంటికి వెళ్ళగానే సోమరివాడుగా ఆ పడక మీద నుంచి లేవకుండా ఉంటే ఎలా వస్తాయండి 4 డబ్బులు? ఉదయాన్నే నిద్ర లేవాలి. ఎక్కడ కష్టం, ఎక్కడ పని ఉంది, ఎక్కడ ఆలోచన ఉంది, నా సామర్థ్యం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఈరోజు కోటీశ్వరులుగా కనపడుతున్న వారందరూ ఒకప్పుడు నీకంటే పేదరికంలో మగ్గిన వాళ్ళన్న సంగతి మీకు తెలియదా? ఒకరోజు అంబానీ బొంబాయి వీధుల్లో ఏం చేశాడో తెలుసా? బట్టల వ్యాపారం చేసుకున్నాడు. సైకిళ్ళ మీద తిరుగుతూ బట్టల వ్యాపారం చేసుకున్నాడండి ధీరుభాయ్ అంబానీ, రిలయన్స్ అధినేతల తండ్రి ఒకప్పుడు. మన రామోజీరావు గారు ఏం చేశారు? సైకిల్ మీద పచ్చడ అమ్ముకున్నాడండి హైదరాబాద్లో. మరి వాళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళు కష్టాన్ని నమ్మారు. మనమేమి నమ్మాము? సుఖాన్ని నమ్ముకున్నాం. మనం సుఖపడ్డవాడు ఎప్పుడూ పైకి రాడు. కష్టపడ్డే వారిని ఎంతమంది అనగదొక్కాలన్న కిందికి వెళ్ళడండి. దేవుడు మనకి చెబుతున్న మాటలు చూసారా? ఇదిగో నువ్వు కష్టాన్ని నమ్మటం లేదు. ఆ కష్టం బదులు సుఖాన్ని నమ్ముకుంటున్నాం. కష్టపడాలన్న మనసు లేదండి. ఇంత సోమరితనం మనకి పనికిరాదు ప్రేమన దేవుని పిల్లలారా. మళ్ళీ ఎవరైనా మాట్లాడి ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే ఫీల్ అయిపోతారు. మళ్ళా పోనీ దేవుని పని అనే చేస్తున్నావా? ఇది ఉండదు. ఎందుకంటే దేవుని పని అంటే ఇంకా కష్టం. లోకంలో ఆ కష్టమే నువ్వు పడటం లేదంటే ఇది ఇంకా కష్టం. కాబట్టి ఉన్నదాన్ని మెరుగుపరుచుకునే ఆలోచనలు ఉండాలి. మన సామర్థ్యం మేరకు ఏదో పనిలో ఉండాలి. ఆయుధస్తుడు వచ్చినట్టుగా దారిద్ర్యం మన మీదికి వచ్చి పడితే ప్రేమన దేవుని పిల్లలారా, మన కుటుంబం, మన పిల్లలు ఏమైపోవాలి చెప్పండి? అందుకే మనిషి సోమరివాడుగా ఉండకూడదు. అందుకే సోమరివాడిని గురించి రాయబడిన అనేకమైన మాటలు చూడండి. ఇంకా సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు
కష్టాలకి, కన్నీళ్లకు, పేదరికాలకు కారణము. ఏమంటే ఏ కష్టము చేసినా లాభమే కలుగును. ఈరోజు పని దొరకటం లేదనేది ఏమైనా ఉందండి? పని దొరకటం లేదని ఏమైనా ఉందా? లేదండి. నువ్వు కష్టపడాలి, కానీ ఏ రంగంలోనికి వెళ్ళినా నీకు పని దొరుకుతుంది. నువ్వు ఏ కష్టం చేసినా నీకు లాభమే కలుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ కష్టం చేసిన వాడికి నాడు కొరడా దెబ్బలు జీతం అని ఎక్కడైనా ఉందా? నువ్వు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ఇవ్వటమే కదా. కానీ మనిషి ఏమనుకున్నాడంటే, ఏ కష్టము చేసినంటే ఈ పని ఎందుకు నేనెందుకు చేస్తాను, ఈ పని ఎందుకు నేనెందుకు చేస్తాను, ఇప్పుడు నేను మట్టి పనికి వెళ్ళాలా, వెళ్ళవా అంటే ఆ పనిలో కూడా తన స్టేటస్ను ఊహించుకుంటున్నాడు. ఏమండి, అక్రమంగా కోట్లు సంపాదించడం కంటే సక్రమంగా ఏమండి ఏదో ఒక చిన్న పని చేసి 10 రూపాయలు సంపాదించుకోవటం మేలు. మనిషికి ఇక్కడ ఏముందంటే స్టేటస్ అడ్డం వచ్చేసిందండి. నేనేం పని చేయటం, మరి ఏం చేస్తావు? ఊరికే ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటావా? ఏ పని చేసినా లాభమే అని ఎందుకంటున్నాడు? ఇదిగో ఏ పని లేకుండా నువ్వు ఉంటే నీ కష్టాలకు కన్నీళ్లకు నన్నే నువ్వు దూషిస్తావు. దేవా నా పరిస్థితి ఏంటంటావు. నువ్వు బయటికి వెళ్ళరాదు? తెల్లవారుజామున లేచి చక్కగా వాక్యాన్ని చదువుకొని ఏదో ఒక పనిలో పైకి రావాలని ఆలోచించరాదు? మళ్ళీ ఏ పనైనా మనకు మన స్టేటస్ సింబల్. మళ్ళా ఏదో చిన్న పని చేయడానికి ఈరోజు నామూషి పడుతున్నారు. ఎందుకండి నామూషి పడటం? ఓడవటానికి నామూషి పడతారా? ఇల్లు ఉడుచుకోవటం లేదా మనం? ఎందుకు? దేవుణ్ణి నిందించేవాడుగా నువ్వు మారిపోతావు. దేవుణ్ణి నిందించేవాడిగా ఏ కష్టము చేసినా లాభమే కలుగును. నువ్వు కష్టపడటానికి నువ్వు అలవాటు పడుతున్నావా? కష్టపడటానికి నీ అవసరాలు తీరుతుంటాయి. నీ అవసరాలు తీరుతున్నప్పుడు దేవుడు కొరకు కాసింత సహాయం చేయగలిగే స్థితి నీకు వస్తుంది. నీకు ఏ పని లేకపోతే, నీ అవసరాలే తీరకపోతే ఇక దేవుడికి నువ్వేమి ఇవ్వగలవు? బైబిల్లో రాయబడిన ఈ అద్భుతమైన మాటలు చూస్తుంటేనండి మనిషికి సోమరితనం ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాబోయే కాలాన్ని ఊహించుకుంటే రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయని ఆలోచించి త్వరగా చురుకుగా ఉండాలి. అందుకే శ్రద్ధ గలవాడి ప్రాణము పుష్టిగా నుండును అంటాడు. శ్రద్ధ ఉందనుకోండి వాడు చక్కగా ఉంటాడు. సోమరివాడే మరి వెట్టి పనులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు దేని గురించి ఆలోచిస్తాడట? విత్తనాలే వేయని వీడు పంట వచ్చిందా అని ఆలోచిస్తాడట. విత్తనాలే వేయడు, పంట ఏ స్థితికి వచ్చినట్టుంది అని ఆలోచిస్తాడట. విత్తనాలే వేయని సోమరుడికి పంట ఏదండి అసలు? ఇక పంట ఏంటి చెప్పండి? ఏమంటే మనిషికి ఇంత సోమరితనం పనికిరాదండి. పని ఉన్నప్పుడు చురుకుగా ఉండాలి. పని ఏమీ లేదు, రెస్ట్ తీసుకో. పని ఉన్నప్పుడు కూడా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఆలోచనలతో ఉన్నారనుకోండి, వాళ్ళు జీవితంలోనండి వెట్టి పనులు బానిసలుగా మారిపోతారు. ఒకరిని చూసి కుళ్ళుకోవటం తప్ప ఇంకేమీ ఉండదండి. ఆ సోమరితనం దేవుని పిల్లలమైన మనలో ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉండకూడదు. ఎన్ని మాటలండి. ఇంకా చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయం. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు. శ్రద్ధగా పనిలో రాణించేవాడు గొప్పవాడవుతాడు. ఆ పనినే ఇష్టపడనివాడు సోమరివాడు, వెట్టి పనులు అంటే చివరికి బానిసగా మారిపోతాడు.
కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, పేదరికంలోనికి వెళ్ళిపోతూ దేవుణ్ణి నిందించుకోవటం కాదు. అసలు ఈ పేదరికం మనకి ఎందుకు వస్తుందో ఒక్కసారి ఆలోచించు. కష్టపడే మనసు లేకపోవటం వల్ల, సుఖభోగాల వాంఛ కలగటం వల్ల, సోమరితనం మనకు ఉండటం వల్లేనండి. అంత సోమరితనం మనిషికి పనికిరాదండి, పనికిరాదు. అంత సోమరితనం మనకు పనికిరాదు. సోమరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఇదే సామెతల గ్రంథము 26వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి తన పాత్రలో చెయ్యి ముంచును, నోటి దగ్గరికి దానిని తిరిగి ఎత్తుట. అబ్బా, ఇప్పుడు ప్లేట్లో నుంచి తీసి నోట్లో పెట్టుకొని నమిలి మింగాలా? ఎవడన్నా నమిలితే నోట్లో ఉంచితే తింటావా? మరి ఇంత సోమరోనికి ఏం చేస్తామండి? ఇంకా వాడు ఏమనుకుంటా, ప్లేట్ పెట్టి తినరా అన్నాడు అనుకోండి. ఇప్పుడు అన్నం కూర రెండింటిని కలిపి మిక్స్ చేసి నోట్లో నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు నోట్లో పెట్టుకొని నవిలి మింగాలా? మరి పైపు వేసుకొని లాగుతావా? ఏమంటే ఎంత బద్ధకం అయితే ఏం చేయాలండి? ఎంత బద్ధకం అయితే ఏం చేయాలి? ఎంత బద్ధకం అయితే ఇంకేం చేయాలి? అంటే ఈ తినటం కంటే ఈ తినటం అయితే తీసుకొని తినాలి. అదే పడక మీద అయితే హాయిగా ఉంటుంది. ఎందుకు? అలా హాయిగా ఏ పని లేకుండా హాయిగా పడుకోవచ్చు. ఉతక మీద తలుపు తిరుగును, పడక మీద సోమరితనం. అదే వాడి సింహాసనం. ఇటు తిప్పుకోవటం, ఆడి తిప్పటం. ఏరా లేరా అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదన్నట్టు అంటాడు, అంతే. ఇంకా అంతే. మరి సోమరిగా ఉంటే రోగాలు వచ్చి మీద పడు. పని చేసేవాడికి ఏ రోగం రాదండి. పని చేసేవాడికి ఏ రోగము రాదు. పని మానేసి సోమరుడికండి ఉన్న రోగాలన్నీ వాడు ఒంట్లోనే ఉంటాయండి. వాడు ఇంట్లోనే ఉంటాయి. అన్నీ నార్మల్ లెవెల్ కంటే పెరిగిపోయి చావుకు రెడీగా ఉంటాడు. పని కోసం వంగడు. ఎలా చెప్పండి? ఏమంటే ఇలా మనిషి సోమరివాడుగా మారిపోయి తన కష్టాన్ని నమ్ముకోక, కష్టపడటానికి ఇష్టపడక, సుఖభోగాల యందు వాంఛ కలిగి ఉన్నదాన్ని హారతి కర్పూరంలా ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత దారిద్ర్యం మీదికి వస్తే దేవుడే నన్ను ఇలా చేశాడటం న్యాయమా చెప్పండి? న్యాయమా? హోదాలు మర్చిపోవాలి. దేవుడికి కొరకు మనం ఇవ్వాలంటే ఏదో ఒక పని చేయాలి. ఏ పని అయితే ఏంటంటే గౌరవప్రదమైనది? ఏ పని అయితే ఏంటి చెప్పండి? ఇక తన కొరకు పని చేసుకోవటమే ఇంత బద్ధకం అయితే ఈ సోమరుని తీసుకొచ్చి దేవుని బండిలో పెట్టామనుకోండి, ఏమైనా కష్టపడతాడా? ఏం కష్టపడాడు. హడావుడు ఎక్కువ ఉంటుంది, పని ఉండదు. అందుకే దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఇదిగో 3 పిలిచాడు, నాణాలు ఇచ్చాడు, తలాంతులను. 5 తలాంతులు ఇచ్చినవాడు 10 సంపాదించాడు, బలా అన్నాడు. 2 ఇచ్చినవాడు 4 సంపాదించాడు. 1 తీసుకున్నాడు ఒకడు, వాడు సోమరుడు అన్నాడు. ఏం చేశాడు? మళ్ళీ వచ్చే సమయానికి ఈ 1 నేను ఇవ్వాలి అని పోయి పాతి పెట్టాడట. గొయ్యి తీసి పెట్టాడు. డబ్బు చెట్లు ఏమైనా వస్తాయా? అప్పుడు అన్నాడు, సోమరివైనా చెడ్డదాసుడా, నువ్వు సోమరుడివిరా. సావుకారుల దగ్గర పెడితే వడ్డీ అన్న తీసుకుందని కదా, భూమిలో ఎందుకు పెట్టావు నువ్వు? కనీసం ఈ తెలివితేటలు కూడా నీకు లేవు. ఏమంటే దేవునిలో సోమరిగా ఉన్నాడు, దేవుని పనిలో సోమరిగా ఉన్నాడు. ఒక కార్యక్రమం ఉందంటే ఎలా ఉండాలండి? చురుకుగా ఉండాలి. పని మనల్ని చూసి భయపడిపోవాలి. ఆ పనిని చూసి నువ్వే సగం నీరసం మీదేసుకొని కూలిపోయి ఇది ఇప్పుడు ఎవరు చేస్తారంటే నీ వల్ల కాదు. తెల్లవారుజామున లేవాలి. దేవుడి కోసం ఈరోజు ఏం చేయాలి? ఆ పనేంటి, ఈ పనేంటి? చెప్పిన పని చేయాలి, చెప్పని పని కూడా చేయాలి. దేవుడు కొరకు చక్కగా చురుకుగా ఉండవలసిన మనిషి లోకంలో సోమరుడయ్యాడు, దేవునిలో సోమరుడయ్యాడండి. ఈరోజు దేవుని పని కంటే రారండి. వాల్ పోస్టర్లు అనగానే బెంబేలెత్తిపోతుంటారండి. ఎందుకు? అర్ధరాత్రి 11 గంటలకు స్టార్ట్ అయిపోయి 2-3 గంటల వరకు వేయాలి. ఎవరు రారు. ఒకరోజు నిద్ర కాయలేవా?
పోనీ ఈరోజు 2 గంటల వరకు వాల్ పోస్టర్లు వేసిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ 4 గంటలకు ఎవరన్నా నేను నిద్ర లేపుతున్నారా? పడుకుంటావు కదా. ఏమంటే దేవుని పని పట్ల కూడా సోమరి వాళ్ళండి. ఏమండి, సోమరివాడు ఇక్కడ కష్టపడితే దేవుని పనిలో సోమరిగా ఉన్నవాడు ఎప్పటికీ పరలోకానికి చేరుకోడండి. పని మీద దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పంపించి చక్కటి ఆకారాన్ని నీకు ఇస్తే దేవుడిచ్చిన ఆకారాన్ని ఈ పనిలో పెట్టడానికి ఎందుకు కష్టం అవుతుంది? 1 గంట కూర్చోవడానికి సోమరితనం అండి. 1 గంట బైబిల్ ముందు కూర్చోనడానికి 1 గంట సోమరితనం. అలా కూర్చోగానేనండి మనకి అనిపిస్తుంది ఫోన్ వస్తే బాగుండు, ఇప్పుడు ఫోన్ వస్తే బాగుండని. నిజంగానే వచ్చేస్తుంది. బైబిల్ పక్కన పెడతాడు, ఫోన్లో మాట్లాడతాడు, తర్వాత టైం చూసుకోడు, గంట అయిపోయింది, గంట చదివిన అనుకుంటాడు కదా. అలా బైబిల్ ముందు కూర్చుంటారు. ఇప్పుడు తలుపు ఎవరైనా కొట్టినా బాగుండు, ఎవరన్నా కొడతాడు, అయిపోయింది. ఏమంటే మీరే ఆలోచించండి, 6 గంటలు కదలకుండా బైబిల్ దగ్గర కూర్చోగలిగారా? అప్పుడప్పుడు నెల చెక్ చేసుకోండి. నెలకు 1 రోజు 6 గంటలు బైబిల్ ముందు కూర్చోగలిగావంటే మనం సోమరులము కాదు. కూర్చోలేకపోయావంటే నెమ్మదిగా ఆ సోమరితనం మనకు కూడా అలవాటు అవుతుంది. 1 రోజు తిండి ఉండగలుగుతున్నావా తినకుండా? అమ్మో ఉండలేకపోతున్నావు అంటున్నావు అనుకోండి, మరి దేవుని పనిలో కష్టాలు కన్నీళ్ళు ఉంటే నువ్వు ఎలా తట్టుకోగలవు? వాక్యం వినటానికి కష్టం, వాక్యం చదవటానికి కష్టం. ఎంత సోమరి వాళ్ళు అయిపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉంటున్న సోమరివాడు ఇదిగో తన గురించే తాను ఆలోచించకుండా ఇక్కడ కష్టపడతాడు. దేవునిలో నువ్వు లోకంలో అన్నీ ఉండి దేవునిలో సోమరివాడు అయ్యావా, నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళవు. అందుకే యేసుక్రీస్తు అండి తెల్లవారుజామునే లేచి శిష్యులు ఏమనుకుంటున్నారంటే మహానుభావుడు ఇంకా లేవలేదేమో, పడుకొనివ్వండి నీళ్ళు అనుకుంటున్నారు. ఆయన లేచి వీళ్ళ దగ్గరకు వచ్చిండు. పదండి తెల్లవారుజామున ఇంకా సువార్తకు బయలుదేరాలి. ఎందుకు? అందరూ పనుల్లోనికి వెళ్ళక మునిపే వెళ్ళి 4 మాటలు మనం చెప్పాలని కాలి నడకన వెళ్ళాడంటేనండి, ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రయాణం చేసినదంతా కాలి నడక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సోమరివాడికి వెళ్ళాడు. ఆయన పనివాడు ఆయన. ఇదిగో నేను నా తండ్రి పని చేయాలి. ఎలా నేను ఉండగలను, ఎలా తినగలను? ప్రభా భోంచేయి అంటే నా తండ్రి పనిలో నాకు ఆకలి తీరిపోయింది అన్న ఆయన మాటను చూస్తున్నప్పుడు దేవుని కొరకు ఎంత చురుకుగా ఉన్నాడో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పేదవాడుగా పుట్టడం, పేదవారుగా మనం మారటం అది దేవుడి శాపం కాదు. కొంతమంది స్వార్థపరుల ఆలోచన వల్ల మనకు పేదరికం వచ్చింది. రెండవది మన సోమరితనమే మనకు శాపమై కూర్చుంది. మనకు శాపమైంది. అటు లోకంలో 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్న సోమరితనం వల్ల ఇంట్లో పడుకోవటం మీద ఉన్నంత శ్రద్ధ పని మీద లేదు. పోనీ దేవుని పనిలో ఏమైనా ఉంటావా? కొంతమంది ఈ సోమరులు కనపడుతుంటారు, దేవుని దగ్గరకు రాగానే పనివారుగా ఉంటారు. పని చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మహాలోకానికి వెళ్ళాలనుకుంటున్న నువ్వు నీ సోమరితనమే నీకు శాపమై రేపొద్దున పరలోకం నీకు లేదు అంటే అంతకంటే నష్టపోయేది ప్రపంచంలో మరొకటి లేదు. అంతకంటే నష్టం మరొకటి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే సోమరితనం అనేది చాలా భయంకరమైన దుర్గుణం. దేవుడు కొరకు 4 పైసలు నువ్వు ఇవ్వగలగాలంటే నువ్వు ఏదో కష్టపడాలి. కాలాన్ని వ్యర్థం చేయకు. ఎందులో ఒక దాంట్లో సెట్ అయిపో. కాలాన్ని వ్యర్థం చేయకు. కాలాన్ని వ్యర్థం చేసావా ఆ తర్వాత పని చేయాలన్న ఆలోచన ఉండదు. వట్టి మాటలతో కాలాన్ని గడుపుతావు. ఈ వట్టి మాటల వల్ల వెట్టి పనులు చేయవలసిన స్థితి దిగజారిపోతుందో. అందుకే తిని ఉండటానికి అలవాటు పడకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. లేదు దేవుని పనిలో ఉంటావా, వెళ్ళు, చదువు, కూర్చో, పని చేయి. 10 మందికి ఆదర్శవంతంగా చూడు. నేను చూడగానే ఎలా ఉండాలి, చక్కగా ఒక పనివాడుగా నువ్వు కనపడుతున్నప్పుడు 10 మంది కూడా నిన్ను బట్టి పనిలో ఉంటారు. లేదు మనమే సోమరి వాళ్ళుగా ఉంటున్నాం అనుకోండి, మన సోమర్థనం ఇంకొకటికి అంటిస్తాం. ఆ తర్వాత మన పని చేయము, దేవుని పని అసలే చేయము. కాబట్టి మన నిర్లక్ష్యం వల్ల మనకు పేదరికం వస్తుంటే, మన సోమరితనమే మనకు శాపం అవుతుంటే దేవుడు అలా పుట్టించాడని ఆయన మీద నింద వేస్తారేంటండి?
ఏమంటే దీనికి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? దేవుడు ఏమన్నా వచ్చి నాయన నువ్వు పడుకో, ఏ పని చేయకని ఏమైనా చెప్పాడా? తెస్సలోనికీయులకు రాస్తాడు, కొంతమంది ఏ పని చేయక ఊరికే తిరుగుతున్నారట, అట్టి వాళ్ళు సొంతముగా కష్టపడిన ఆహారాన్నే భుజించాలి, సంపాదించుకోవాలి. కష్టపడండి, ఇదిగో నా చేతులు కష్టపడ్డామన్న సంగతి మీకు తెలుసు కదని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పేదరికం అనేది దేవుడు శాపం కాదు, మన సోమరితనమే మనకు శాపమై పేదరికంలో మనల్ని పడేసింది. నువ్వు కష్టపడాలన్న ఆలోచన నీకుంటే కష్టపడేవాడికి ఏ దారైనా దొరుకుతుంది, కష్టపడాలనే వాడికి దారి దొరుకుతుంది, కష్టం వద్దనుకునేవాడికి సాకు దొరుకుతుంది. ఏరా ఏం చేస్తున్నావు అంటే ఇది బాగలేదు, అది బాగలేదు, అది బాగలేదు అంటాడు. పనోడికి దారి దొరుకుతుంది, పనికి మాలిన వాడికి సాకు దొరుకుతుంది. ఎందుకు ఏమైందంటే ఏదో కారణం చెబుతుంటాడు, అంటే ఆ కారణం వల్ల ఆగిపోయారని దాని అర్థం. సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. ఏదో ఒక దారి గుండా వెళుతూ ప్రయోజకుడు అయ్యి, ఇదిగో నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తూ సంతోషంతో దేవుని కష్టాన్ని కూడా 4 రూపాయలు పెట్టగలిగే స్థితిలో ఉండాలి. లేదు నేను నా కోసం కష్టపడవలసిన అవసరం లేదు, మా అమ్మ నాన్న సంపాదించి నాకు ఉందా, చాలా సంతోషం. అయితే దేవుడి కొరకు కష్టపడిగా, దేవుడి కోసం కష్టపడు. నీకు నువ్వుగా కష్టపడవలసిన అవసరం లేదు, సంతోషం. దేవుడి కోసం కష్టపడు. ఇప్పుడు వాక్యం దగ్గర కూర్చో, సమాజానికి తీసుకుని వెళ్ళు. దేవుని పని ఉందనగానే మహాభాగ్యం అనుకుంటూ ఆ పనిలో ఒళ్ళు వంచి తల దించి పని చెయ్యాలి, కష్టపడాలి. ఆ కష్టం కూడా నువ్వు తీసుకోలేదంటే నీ సోమరితనమే నీకు శాపమై పరలోకానికి నిన్ను రానివ్వకుండా నీ సోమరితనమే నీకు అడ్డుపడుతుందన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. పరలోకమందున్న కన్న తండ్రి పనివాడు, ఆయన ఇది వరకు పని చేస్తున్నాడు. మహనీయుడు ఆయన యేసుక్రీస్తు పనివాడు, ఇప్పటికీ పని చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇదిగో మన కొరకు ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నాడు. తండ్రి పనివాడైనప్పుడు కొడుకుగా నువ్వు కూడా పనివాడుగా ఉండవలసింది పోయి సోమరివాడుగా నువ్వు మారిపోయి నీ జీవితానికి నువ్వే శాపాన్ని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నెమ్మదిగా సుఖభోగాలను వదిలేసుకొని మనకున్న దాంట్లో తృప్తి పడాలి, మనకు వచ్చిన దాంట్లో సర్దుకోవాలి. అలా తృప్తి పడుతూ దేవుని పనిలో కూడా ఉండాలి. సోమరివారులుగా నువ్వు ఉంటే నీ సోమరితనమే నీకు శాపం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఎంతమందిని నిందించుకున్న ప్రయోజనం ఏమీ లేదు. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ అద్భుతమైన మాటలు నాయన ఎంతోమందికి ఆలోచన కలిగించి మీ కొరకు మీ పని కొరకు పరుగులు పెట్టించే ఉత్తమమైన మాటలు నాయన. మీ మాటలు విన్న మీ పిల్లలు తమ బ్రతుకులను సరిచేసుకుంటూ నాయన పరిశోధన తరగతులలో 2వ దినాన్ని కూడా నాయన మీ ఉన్నతమైన మాటలతో మమ్మల్ని నింపమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. అనేకమైన ప్రాంతాల నుంచి వస్తున్న మీ పిల్లల్ని క్షేమంగా తీసుకుని రండి. మంచి ఆరోగ్యాలను ప్రసాదించండి నాయన. దీని కొరకు కష్టపడుతున్న నాయన నిద్ర ఆహారాలకు దూరమై మీ కొరకు కష్టపడుతున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. పనివారుగా మీ కొరకు ప్రయాసపడుతుండగా కృప చేయండి. వచ్చినప్పటి నుంచి నాయన వందలాది మంది మీ పిల్లలకు భోజనం తయారు చేయడానికి కష్టపడుతున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. సమయానికి భోజనాన్ని అందిస్తూ మీ పిల్లలు మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి నాయన నిరంతరము పనిలో ఉంటుండగా కృప చేయండి. మంచి ఆరోగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించండి. మీ పనిలో స్థిరపరచండి నాయన. ఇంకా చిన్న పని మొదలుకొని పెద్ద పనులు భుజస్కంధాల మీద వేసుకొని దీని కొరకు దోహదపడుతున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, సహాయం చేసిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నామని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. ఈ మహాజ్ఞానాన్ని పరిశోధన ద్వారా వెలికి తీసి సమాజానికి చాటిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఇంకా ఈ సువార్త సత్యం కొరకు కష్టపడుతున్న మీ పిల్లలందరినీ పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్ను కొనసాగిస్తున్న మీ పిల్లలందరినీ ఉన్నత స్థానాలలో నిలబెట్టమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఈరోజు కూడా మీ ఉన్నతమైన మాటలతో ఈ రోజును ముగించుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వమని కోరుతూ సాయంకాలం జరగనంటున్నా సభ పట్ల మీ కనికరాన్ని చూపమని అర్థిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.